ఒక్కసారి చేసిన తప్పు వల్ల ఆ తప్పు భార్య బిడ్డలకు శాపమైందని తెలుసుకున్న బాలరాజు చాలా కుమిలిపోతూ ఉంటాడు. ఇక జీవితంలో అలాంటి తప్పు చేయకూడదు అని భార్య బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు. అయితే చిన్ని బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఆ పక్కన కావేరి, చందు పడుకొని ఉంటే నిద్రపోతున్న సమయంలో బాలరాజు వెళ్ళి కావేరికి బెడ్‌షీట్ కప్పుతాడు. ఇంకా జీవితంలో నేను ఎలాంటి తప్పు చేయను. ఒక్కసారి చేసిన దానికే నేను ఎంతలా బాధపడుతున్నానో, ఆ తప్పు ఎంతలాగా మన జీవితాల్ని మార్చేసింది, మన జీవితాలకు శాపమైంది అని బాధపడుతూ ఉంటాడనమాట. అయితే మొత్తం మీద బాలరాజు ఒక్కటే నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యకి గాని, బిడ్డకి కానీ ఏమీ కాకూడదు అని. ఇక నిద్ర లేవగానే కావేరి మెడిసిన్స్ తేవాలంటే వెళ్తుంది. ఇంతలో బాలరాజుకి చూసుకోకుండా గుద్దుకుంటుందనమాట. ఇంక పడిపోతున్న కావేరిని బాలరాజు పట్టుకుంటాడు. అక్కడ సీన్స్ ఉంటాయండి. ఎంత మంచిగా అనిపిస్తాయో వాళ్ళిద్దరిని అలా చూడడము. ఇద్దరు త్వరగా కలిసిపోతే బావుండు అన్నట్టు అనిపిస్తుంది. కలిసిపోతే చిన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా! అమ్మ, నాన్నతో ఇద్దరితో కలిసుండొచ్చని. అయితే ఒక్కసారిగా కావేరిని పట్టుకుంటాడా, "ఏయ్ స్టూపిడ్ ఇడియట్, ఎందుకు నన్ను పట్టుకున్నావు? వదులు" అంటుంది. "అదేంటి మేడం వదులు అంటున్నారు? పడిపోతున్నాను మిమ్మల్ని పట్టుకుంటే వదిలేయమంటారేంటి" అనైతే అంటాడనమాట. ఇక కావేరిని దగ్గరికి లాక్కుంటాడు చెయ్యి పట్టి. "ఏయ్ వదులుతావా లేదా నువ్వు? వదిలితే పడిపోతారేమో అంటే నువ్వు వదులు ఫస్ట్" అన్నట్టు చెప్తుంది. ఇక కావాలనే బాలరాజు కూడా కొంచెం ఆట పట్టిస్తాడనమాట కావేరిని. వదిలేస్తాడు కింద. కోపంగా చూస్తూ ఉంటుంది బాలరాజుని కావేరి. ఇక వదలడంతో కింద పడిపోతుందా, "అమ్మా" అంటూ ఉంటే, "ఏయ్ స్టూపిడ్" అని అరుస్తూ ఉంటే ఇంతలో నర్సొచ్చి, "ఏంటి సార్ పడిపోతున్నామని లేపకుండా అలానే చూస్తూ ఉన్నారంటే, కొంతమందిని లేపితే అడిగి లేపాలి. లేదంటే ఫైర్ బ్రాండ్ లాగా మీద పడిపోతారు" అన్నట్టు చెప్తుంది. "ఏంటి మేడం అడిగి లేపాలా" అంటే, "అవును అడిగి లేపాల్సిందే" అన్నట్టు చెప్తూ ఉంటే, "అదేంటి సార్ ఆవిడ అలానే కోపంగా వెళ్ళిపోతున్నారు" అని నర్స్ అంటే, "అవి పెద్ద ఫైర్ బ్రాండ్‌లే అందుకని" అన్నట్టు చెప్తారనమాట. వీళ్ళిద్దరి మధ్యన ఈ సీన్స్ అయితే చాలా క్యూట్‌గా అనిపిస్తాయి చూడడానికి. ఇక చిన్నిని డిశ్చార్జ్ చేస్తారు. ఇక చందు ఏమో బాలరాజు ఆటోనే తీసుకొస్తాడనమాట. సత్యము, కావేరి కోపంగా చూస్తూ ఉంటారు బాలరాజుని. ఇక చిన్ని ఉండి, "మామయ్య నాకు బ్లడ్ ఇచ్చి కాపాడాడు కదా! రాజు ఆటోలోనే వెళ్దాం మామయ్య" అని చాలా దీనంగా అడుగుతుందనమాట. ఇంక చిన్ని అడిగితే ఇంక వాళ్ళు కాదనకుండా ఉండలేరు కదా! ఇక చిన్ని మాట కోసం అన్నట్టు బాలరాజు ఆటోలోనే వెళ్తారనమాట. ఇంక అక్కడి నుంచి ఉంటుందండి. మంచి మంచి స్టోరీలైతే ఇంకా కమింగ్ ఎపిసోడ్స్‌లో రాబోతున్నాయి. కావేరి, బాలరాజు, చిన్ని ముగ్గురు ఒకే ఇక్కడ నుంచి స్టోరీ పీక్స్‌లో ఉండబోతోంది. మంచి మంచిగా ట్విస్ట్‌లయితే ఉండబోతున్నాయి.